ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు, ఎందుకంటే వాడికి మైండ్ దొబ్బింది. వాడికి మైండ్ దొబ్బి, ఆ బేవర్స నా కొడుకు మైండ్ దొబ్బి వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియట్లా. ఈ బేవర్స నా కొడుకు, ఈ 420 నా కొడుకు, ఈ లుచ్చ లఫంగి నా కొడుకులు చంద్రబాబు నాయుడు గాడు, ఆ ఉత్తుత్తు నాయుడు గాడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ నా కొడుకుని నమ్ముకుంటే ఆడికి బొల్లు వ్యాధి, ఆడికి వయసు అయిపోయింది, ఆడికి మైండ్ దెంగింది, మైండ్ దొబ్బి నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. పిచ్చి బట్టి పిచ్చెక్కిన కుక్కలాగా వ్యాన్ మీద ఎక్కి డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. అందరికీ నమస్కారం. నా భర్త బోర్గడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్యని నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అమాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్ళిపోయారని, అది దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళమనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా. నా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయిందండి. ఇంతవరకు నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి. దీనికోసం నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికి. మగాడు తప్పు చేసి సరిదిద్దాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడదుంటుందని నిన్ను చూస్తే అర్థమవుతుంది.